రాధిక 16 ఏళ్ల అమ్మాయి ఎన్నో ఆశలతో తన కెరీర్ను బిల్డ్ చేసుకుంది. అయితే భవిష్యత్తులో ఎన్నో కలల్ని కంది, ఎంతో ఎత్తుకు ఎదగాలి అనుకుంది. ఆమె కలల్ని, ఆమె ఆశలను మధ్యలోనే తుంచేశాడు ఆమె తండ్రి. సార్, ఇక్కడ ఆమె తండ్రి ఇలా చేయడానికి గల కారణం మానసిక వైఫల్యమే అంటారా? చంపాలి, చంపడమే దీనికి పరిష్కారము, చంపితేనే నా మనసు బాగుంటుంది. ఎట్లాంటి వాళ్ళు చంపుతారు? ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిని చంపాలని, అందులో కన్న కూతురిని చంపాలని అంటే తను ఏదైతే ప్లాన్ చేశాడో ప్రతి చిన్న విషయాన్ని సరే అదే రకంగా పోవాలి. ఒకవేళ కనుక దానికి భిన్నంగా ఏదైనా జరిగితే మాత్రం ఆమె తల్లి పుట్టినరోజు రోజునే అతని హత్య చేశారని అంటున్నారు. అయితే ఇది వ్యూహాత్మకమైన చర్య కిందే భావించవచ్చు కదా? ఏదైనా పాసిబిలిటీ ఉండొచ్చండి. ఇప్పుడు అమ్మాయి అదొక్క రోజే చేసిన పనికి నాకు అంత ఆవేశం కట్టలు తెచ్చుకొని ఆమె చెప్పాల్సినంత థాట్ రాకపోయి ఉండొచ్చు. నువ్వు ఎందుకు చిన్న విషయం చెప్తే నువ్వు ఎందుకు చేస్తలేవు? నువ్వు సోషల్ మీడియాలో ఉండొద్దని చెప్తున్నాను అంతే కదా, అంతకంటే ఏం చెప్తలేదు కదా. నువ్వు ఎందుకు చేస్తున్నావు? చేయకూడదు కదా. అంత ధైర్యం తెగింపు ఆ సమయంలో వాళ్ళకి ఎలా వస్తాయి సార్? అంత స్ట్రాంగ్ గా ఎలా నిర్ణయం తీసుకోగలుగుతారు? ఎందుకంటే వాళ్ళు నమ్మిన ఫిలాసఫీ అట్లా చేస్తుంది మనిషి. అదే ఇంతకు ముందు కూడా మనం చూసాం, అమృత ప్రణయ్ కేసులో కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. కూతురు వల్ల తన పరువు పోతుందేమో అనే భయంతో అతన్ని చంపించేశాడు తండ్రి. సేమ్ థింగ్ అండి. అక్కడ కూడా అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పుడు రాధిక తండ్రినే తీసుకుంటే చుట్టుపక్కల వాళ్ళ మాటల వల్ల ఇంపాక్ట్ అయ్యారంటారా? ఇప్పటికి కూడా మన సమాజంలో ఒక 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, అమ్మాయిల అబ్బాయిలు ప్రేమించుకున్న వాళ్ళను పెళ్లి చేసుకుందామని అంటే. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. రాధిక 16 ఏళ్ల అమ్మాయి ఎన్నో ఆశలతో తన కెరీర్ను బిల్డ్ చేసుకుంది. అయితే భవిష్యత్తులో ఎన్నో కలల్ని కంది, ఎంతో ఎత్తుకు ఎదగాలి అనుకుంది. ఆమె కలల్ని, ఆమె ఆశలను మధ్యలోనే తుంచేశాడు ఆమె తండ్రి. అయితే ఈ ఇష్యూతో మనతో మాట్లాడడానికి సైకియాట్రిస్ట్ వీరేంద్ర గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే వీరేంద్ర గారు. సార్, ఇక్కడ ఆమె తండ్రి ఇలా చేయడానికి గల కారణం మానసిక వైఫల్యమే అంటారా? దీనిలో నో డౌట్, మనము ఎవరైనా కానీ ఒక వ్యక్తిని చంపాలి, చంపడమే దీనికి పరిష్కారము, చంపితేనే నా మనసు బాగుంటుంది అని ఆలోచించే ప్రతి వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం పట్ల డెఫినెట్ గా మనము క్వశ్చన్ రైజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎట్లాంటి వాళ్ళు చంపుతారు? ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిని చంపాలని, అందులో కన్న కూతురిని చంపాలని అంటే ఆ వ్యక్తి యొక్క మనస్థితి ఏ స్టేజ్ లో ఉంటుంది? అయితే కూతురు చేసే పనుల వల్ల తన ప్రైడ్ డీప్ డౌన్ గా హర్ట్ అయినే ఉందని ఉండాలా? లేదో కూతురు వల్ల తను చాలా హ్యూమిలేట్ అయిపోయినా తన సోషల్ ప్రైడ్ అంతా మొత్తం ఏమంటారు డ్యామేజ్ అయిపోయింది. తను పెరుగుతున్న క్రమంలో, అంటే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో తను ఆడుతున్న క్రమంలో ద బెస్ట్ ప్లేయర్ అని తనకు వచ్చే పాపులారిటీ కానివ్వండి, తనకు వచ్చే ఫినాన్షియల్ సక్సెస్ కానివ్వండి, తనకు వచ్చే సోషల్ స్టేటస్ కానివ్వండి, ఇవన్నీ కూడా తండ్రి లోపల ఒక రకమైన అభద్రత, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అంటే మనం ఎట్లా చూడొచ్చు ఈ సిచ్యువేషన్? అట్లా ఎప్పుడైతే వచ్చిందో తండ్రులు ఏం చేస్తారు? తల్లులు కానీ తండ్రులు కానీ పిల్లలు ఇట్లా ఎదుగుతూ ఉంటే వాళ్ళ మీద కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. మనం చాలా స్టోరీస్ విన్నాం. సక్సెస్ఫుల్ అయ్యి చైల్డ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు, పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి నాకు చాలా హాని వస్తుందని ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు కానివ్వండి, చైల్డ్ డాన్సర్లు వచ్చి బయటకు చెప్పిన ఉదంతాలు కూడా మనం చూస్తున్నాం కదా. సో తల్లిదండ్రులు కొంతమంది మాత్రము ఇట్లాంటి చైల్డ్ రైజ్ అవుతుంటే దానికి అనుగుణంగా వాళ్ళకున్న మానసిక స్థితిని దాన్ని పెంచుకునే విధానం లోపల వాళ్ళు వెనకబడిపోతారు. దాంతో విపరీతమైన ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళకు సైకోపథాలజీ ఉందనుకోండి, మేజర్ గా అయితే వాళ్ళకి సైకోసిస్ అనే ఒక జబ్బు ఉంది. ఆ సైకోసిస్ జబ్బు ఏంది అంటే దానికి మేజర్ గా హెల్యూసినేషన్స్ ఉంటాయి. అంటే విపరీతమైన అనుమానాలు ఎక్కువైతుంటాయి. ఊహించుకుంటారు. ఆ పిల్లలు అట్లాంటి పనులు చేయరు, కానీ ఏ చిన్న పని చేసినా అది దానికి సంబంధించింది ఉంటే వెంటనే వాళ్ళు ఆలోచన, అమ్మా ఇదేదో నాకు అగెనిస్ట్ గానే కుట్ర అనుకున్నట్టుంది, ఇది ఎక్కడో ఒకరు దీన్ని బ్రేక్ చేయకుంటే మనం పూర్తిగా అధ్వానం అయిపోతాం అని చెప్పి ఆలోచించే అవకాశం ఎక్కువ ఉంటుంది. మూడోది ఏంటంటే ఈ అంటే హై ఇంటెన్స్ ప్యాట్రియాట్రిక్ థాట్ ప్రాసెస్ ఉందనుకోండి. అమ్మాయిలు ఎప్పుడైనా కానీ కుటుంబంలోనే ఉండాలి,
అమ్మాయిలు ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల ఏమంటారు అదుపాజ్ఞంలోనే ఉండాలి, వాళ్ళకంటూ వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయించుకోవడానికి ఉండకూడదు, అది ఉంటే మాత్రం తప్పకుండా అది తప్పు అని ఇట్లాంటి వాల్యూస్ జనరేట్ చేసుకుని ఉన్నారు అనుకోండి. అల్టిమేట్లీ దానికి భంగం కలుగుతుంటే కూర్చొని ఊరుకోలేరు వాళ్ళు. ఇమ్మీడియట్లీ దే ట్రై టు అటాక్ ఇట్. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ పాయింట్ మనం చెప్పాల్సింది, నార్సిస్టిక్ లక్షణాలు ఉన్నోళ్ళకి కూడా ఇట్లే ఉంటుంది. ఓకే. ఇప్పుడు తండ్రి నార్సిస్టిక్ ఉన్నాడు అనుకోండి, ఏ విషయమైనా సరే తనకు అనుకూలంగానే, తను అనుకున్నట్టుగానే, తను చెప్పినట్టుగానే, తను ఏదైతే ప్లాన్ చేసి చేశాడో ప్రతి చిన్న విషయమైనా సరే అదే రకంగా పోవాలి. ఒకవేళ కనుక దానికి భిన్నంగా ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు తప్పకుండా ఈ వ్యక్తి వల్ల నాకు డేంజర్ ఉందని నమ్ముతారు. సో ఇవన్నీ కారణాల కాంప్లెక్స్ తోటి వ్యక్తులు అట్లాంటి పనులకు దిగజారడానికి అవకాశం ఉంటుంది. సార్, అంటే ఇది కేవలం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం లాగా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆమె తల్లి పుట్టినరోజు రోజునే అతని హత్య చేశారని అంటున్నారు. అయితే ఇది వ్యూహాత్మకమైన చర్య కిందే భావించవచ్చు కదా. ఏదైనా పాసిబిలిటీ ఉండొచ్చండి. ఇప్పుడు అమ్మాయి అదొక్క రోజే చేసిన పనికి నాకు అంత ఆవేశం కట్టలు తెచ్చుకొని ఆమె చంపాల్సినంత థాట్ రాకపోయి ఉండొచ్చు. ఆమె గత కొద్ది రోజుల నుంచి తండ్రికి కూతురికి మధ్య రకరకాల విషయాల పట్ల విభేదాలు వచ్చి ఉండొచ్చు. సో ఆ విభేదాలను తండ్రి ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు, లేదు తను ఏ రకంగా చేస్తే వింటదని చెప్పేదానికి తల్లి ద్వారా చెప్పించే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ అవన్నీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ఫుల్ అవుతలేదు. ఈ అమ్మాయి ఇండిపెండెంట్ గా తనకు కావాల్సిన నిర్ణయాలు తను తీసుకుంటుంది. ఇది రేపు రాబోయే కాలానికి నాకు పెద్ద సమస్యగా పరిగణించి నన్నే ఛాలెంజ్ చేసే పరిస్థితి వచ్చి ఉండొచ్చు. అప్పుడు నేను ఈ అమ్మాయిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి మనకు పాపులారిటీ, ఫేము ఇవి కాదు ముఖ్యం. ఎట్లయినా సరే మనం అనుకున్నది మన కుటుంబానికి సంబంధించి విలువ కాపాడాలి అని అంటే ఈ అమ్మాయి యొక్క చేష్టల్ని, ఈ అమ్మాయి చేసే ప్రవర్తనని మనం తుదముట్టించాలి. సో వాళ్ళు తుడముట్టించాలనే ఆలోచనతో ఏముంటుందంటే వాళ్ళు అమ్మాయిని చంపుతున్నాను ఉండదు వాళ్ళకు. నేను ఒక అనారోగ్యకరమైన పద్ధతులను నేను హిట్ చేస్తున్నాను, చంపేస్తున్నాను, దీనివల్ల సమాజానికి చాలా ఎంతో గొప్ప మేలు జరుగుతుంది, ఇట్లాంటి వ్యక్తులు ఉండకూడదు అని ఒక ప్రీచింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఇట్లాంటి స్టేట్ ఆఫ్ మైండ్ కలిగిన వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఆమెని ఇన్నేళ్లుగా పెంచారు, కనీసం కూతురు మీద వాళ్ళకి ప్రేమ అనేది అప్పుడు గుర్తుకు రాదంటారా? ప్రేమ అప్పుడు గుర్తురాదు. వీళ్ళు ఈ పని చేసే కంటే ముందే వాళ్ళు చాలా రోజుల నుంచి ఈ సంఘర్షణ, ఈ సంభాషణ వాళ్ళ ఇద్దరు జరిగి ఉంటది. నేను నీ తండ్రిని కాబట్టి నువ్వు చెప్పినట్టు వినాలి, నేను మంచి కెరీర్ లో పెట్టినాను, నీకు కావాల్సిన అన్ని నీకు సమకూరుస్తున్నాను, నువ్వు ఎందుకు చిన్న విషయం చెప్తే నువ్వు ఎందుకు చేస్తలేవు, నువ్వు సోషల్ మీడియాలో ఉండొద్దని చెప్తున్నాను అంతే కదా, అంతకంటే ఏం చెప్తలేను కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు, చేయకూడదు కదా అని తండ్రి చెప్పుంటారు. చెప్పకుండా ఎట్టుంటారు? తండ్రి చెప్పకుండా తల్లి అని చెప్తారు కదా, తల్లి చెప్పకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు. దట్ ఈస్ వెరీ నామ్ ఆఫ్ అవర్ సొసైటీ. సో చెప్పినప్పుడు ఈ అమ్మాయిలో ప్రవర్తన వచ్చిందో లేదో మనకు తెలియదు, మార్పు వచ్చిందో లేదో మనకు తెలియదు, రైట్? సో కానీ తండ్రికి మాత్రం కూతురు పట్ల, కూతురు చేష్టల పట్ల విపరీతమైన ద్వేషం పెరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఈ మనిషికి చిన్నప్పటి నుంచి కూడా ఎలాంటి ఈయనకు చైల్డ్హుడ్ ట్రామాస్ ఏమున్నాయో మనకు తెలియదు కదా. లేకుంటే కన్న కూతురు చంపాలి అని అంటే ఎట్లాంటి స్టేట్ ఆఫ్ మైండ్ కలిగి ఉండాలి? అసలు వ్యక్తిని చంపడం అంటేనే అదొక మానసిక రుగ్మత. అంత ధైర్యం, తెగింపు ఆ సమయంలో వాళ్ళకి ఎలా వస్తాయి సార్? అంత స్ట్రాంగ్ గా ఎలా నిర్ణయం తీసుకోగలుగుతారు? ఎందుకంటే వాళ్ళు నమ్మిన ఫిలాసఫీ అట్లా చేస్తుంది మనిషి. ఇప్పుడు మీరు బార్డర్ లో ఉన్న సైనికులను చూద్దాం, ఎట్లా సైనికులు ఎవరు కాల్చుకుంటారు? దట్ ఈస్ ఆల్సో కిల్లింగ్ కదండి. ఏదైనా కానీ అది ఏ ఐడియానా కానీ అని, నేను నా దేశాన్ని ఇన్ని లక్షల కోట్ల మంది ప్రజల ప్రాణాలని నేను కాపాడే దాని లోపల నేను ఇన్ని పని చేస్తున్నాను, సో నేను చెయ్యాలి అంటే కంటిన్యూస్ గా యు ఆర్ కండిషనింగ్ ద సోల్జర్స్ మైండ్. ఏ దేశమైనా కానివ్వండి, ఇప్పుడు ఉక్రెయిన్ వర్సెస్ రష్యా యుద్ధం అవుతుంది, గాజా వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం అవుతుంది, ఇరాన్ వర్సెస్ టెహరాన్ యుద్ధం అవుతుంది. ఎట్లా ఇవన్నీ ఎట్లా జరుగుతుంది? ఎన్ని లక్షల మందిని ఎట్లా చంపుతున్నారు వాళ్ళు? నిర్ణయం తీసుకునేది ఒకటే కదా, నిర్ణయం తీసుకుని ఒకటే కదా. He knows it that with this action, with this decision, lakhs of people are going to die, but still they are taking decision. And what is that which is making them to come to this conclusion? Because they strongly believe that నేను చేసే పని వల్ల ఒక విలువను కాపాడుతున్నాను, ఒక దేశాన్ని కాపాడుతున్నాను, దేశ సమగ్రతను కాపాడుతున్నాను, ఒక ప్రవర్తన ఇట్లా ఉండకూడదు అని నేను సమాజానికి చాలా బలంగా చెప్తున్నాను. అంటే ఇట్లాంటి సమాజంలో ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు అని తండ్రిగా నా కూతురినే చంపి, సీ హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్. ఇట్లా మాట్లాడితే ఎంత పవర్ఫుల్ అనిపిస్తుంది చూడండి.
సో వాళ్ళకు వాళ్ళు ఆ పవర్ఫుల్ సజెషన్ ఇచ్చుకుంటారు. అంటే ఇప్పుడు రాధిక తండ్రినే తీసుకుంటే చుట్టుపక్కల వాళ్ళ మాటల వల్ల ఇంపాక్ట్ అయ్యారంటారా? అలాంటప్పుడు మనం చిన్నప్పటి నుంచి పెంచిన కూతుర్ని వదిలేసి చుట్టుపక్కల వాళ్ళే మనకి ఎక్కువైపోతారా ఆ సమయంలో? ఈ సమాజంలో 60-70% ప్రజలు అసలు ఆలోచించరు. హుహు. వాళ్ళకి ఆలోచనే రాదు. హ్మ్. ఇప్పటికి కూడా మన సమాజంలో ఒక 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకున్న వాళ్ళను పెళ్లి చేసుకుందామని అంటే హ్మ్. తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తారు? పూర్తిగా చాలా వ్యతిరేకమై తప్పుగా, వాళ్ళని చంపేదాకా కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తారు. వదలని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. హ్మ్. ఎంత దుర్మార్గం! ఎందుకు అట్లా ఒక పెళ్లి మనిషిని చంపేంత తప్పుగా ఎందుకు పరిగణించాలి ఒక కుటుంబం? అవును. బికాజ్ వాళ్ళు నమ్మిన సిద్ధాంతం, వాళ్ళు చెప్పిన వాల్యూ, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళ సజెషన్స్ అవన్నీ కూడా హ్మ్. వాళ్ళ ప్రొజెక్షన్ ని మనం ప్రూవ్ చేయాలి. సమాజం అనుకున్నట్టే మనం నిలబడాలి. సమాజానికి వ్యతిరేకంగా పోతే మన మన అస్తిత్వం పోతుంది. మనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు. మనకి ఐడెంటిటీ ఉండదు. సో ఈ ఐడెంటిటీ లేని జీవితం మనం జీవించలేము. హ్మ్. సమాజం నుంచి ఎదుర్కొనే విమర్శల్ని మనం తట్టుకొని నిలబడలేము. మన కూతురు అంత హ్మ్. స్ట్రాంగ్, అంత గొప్పగా తప్పు పని ఎట్లా చేస్తది? చేయకూడదు కదా! అవును. అంటే ఏంది, మనం పెంపకంలోనే మన తప్పు ఉన్నట్టు. అవును. అదే ఇంతకు ముందు కూడా మనం చూసాం. అమృత ప్రణయ్ కేసులో కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. కూతురు వల్ల తన పరువు పోతుందేమో అనే భయంతో అతన్ని చంపించేశాడు తండ్రి. అయితే తర్వాత అతను అవును. గిల్టీ ఫీల్ అయ్యి లేదా రీజన్ ఏదైనా కానివ్వండి అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనిపై అతని స్టెబిలిటీ ఎలా ఉందంటారు? అసలు అప్పుడు ఇలా జరగడానికి కారణం ఏమి ఉండొచ్చు? ఇది సేమ్ థింగ్ అండి. అక్కడ కూడా అక్కడ సిట్యుయేషన్ ఏంటి? ఇక్కడ ఇన్నర్‌గా మనం లోపల చూస్తే హ్మ్. ఓన్లీ పరువు ఒకటే కనిపిస్తుంది మనకు. అవును. లేని ఊహాజనితమైన ఒక పరువు మన పిల్లల్ని, సొంత పిల్లల్ని చంపుకునేంత వరకు కూడా తీసుకెళ్ళగలిగేంత మూర్ఖత్వం ఈ మనుషుల్లో ఇంకా ఉంది అనే దానికి ఇదొక క్లాసికల్ ఎగ్జాంపుల్. అవును సార్. ఈ వ్యక్తి అయినా సరే ఒకవేళ ఈయనకు పనిష్మెంట్ వచ్చి ప్రూవ్ చేసి జైలుకెళ్ళి కొన్ని రోజుల తర్వాత డెఫినెట్ గా ఐ థింక్ దట్ హీల్ ఆల్సో స్టార్ట్ ఫీలింగ్ గిల్ట్ ఫర్ ఇట్ హ్మ్. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. సార్ ఇలా అంటే చంపిన ఇట్లాంటి యాక్షన్ పిల్లలు చేసిన యాక్షన్ ను తూలనాడిన సమాజమే మళ్ళీ ఆయన మీద పాయింట్ చూపిస్తుంది. అవును. అమ్మో ఇంత కర్కశుడా, అసలు కూతురిని చంపిన ఈ మనిషినే, ఈయనే మనిషి, అసలు ఈయన అవును. రాక్షసుడు ఉన్నాడు అని అంటారు కదా, అవును. అనకుండా ఉంటారు కదా. సమాజం ఆలోచనలు అది సిచ్యువేషన్లు ఉంటది. అదేమి స్టాండర్డ్ ఒకే పాయింట్ మీద మాట్లాడదు కదా. అవును. సో ఇట్ ఈస్ కీప్ ఆన్ చేంజింగ్. యెస్. యెస్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లలు అడిగిన వస్తువల్లా ఇస్తూ ఉంటాం కదా! ఒకటికి 10 సార్లు ఆలోచించి వాళ్ళు ఏం కావాలన్నా కొని ఇస్తూ ఉంటాం. అలాంటిది ఒక వ్యక్తిని చూజ్ చేసుకున్నారని తెలిసినప్పుడు గానీ, ఒక మంచి కెరీర్ వాళ్ళ కోసం చూజ్ చేసుకున్నారని తెలిసినప్పుడు గానీ, ఎందుకు యాక్సెప్ట్ చేయలేరు తల్లిదండ్రులు? ఇదంతా మన సమాజం వాల్యూ సిస్టమ్ ఏదైతే ప్రమోట్ చేస్తుందో, మనం వీఆర్ ఆల్ కండిషన్డ్ టూ మచ్. హ్మ్. ఇది కాస్ట్, రిలీజన్, రీజన్, లాంగ్వేజ్, ఓకే, ఇవన్నీ కూడా వీఆర్ ఆల్ కండిషన్డ్. వై? బికాస్ ఇండైరెక్ట్లీ మన పొలిటికల్ సిస్టమ్ ఈజ్ మేకింగ్ దెమ్ టు థింక్ లైక్ దట్. హ్మ్. వీఆర్ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ సిస్టమ్ కాబట్టి మన ప్రజలకు చాలా మందికి ఇదంతా పొలిటీషియన్స్ ఆడే గేమ్ ప్లాన్, ఇదంతా మనం అందులో ఉండాల్సిన అవసరం లేదని అర్థం కాదు వీళ్ళకి. అవును. దే థింక్ దట్ ఇదే ఆలోచన కరెక్ట్. అవును, మనకు ఐడెంటిటీ మనకు ఉండాలి కదా, మన కులం మనకు ఉండాలి కదా, మన కులం లేకుంటే ఎట్లా అని. వాళ్ళందరూ తెలియదు ఏంటంటే, రీసెంట్ గా వెస్ట్ జర్మనీ తర్వాత అమెరికాలో పెద్ద రీసెర్చ్ జరిగింది. హ్మ్. చేస్తే ఏంటంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి డిఎన్ఏలు తీశారు అన్ని ప్రాంతాల్లో, ఆహా! రైట్? హ్మ్. తీస్తే ఏంటి, అందరి ఏదో ఒక డిఎన్ఏ ఇంకో కంట్రీ వాళ్ళ డిఎన్ఏలతో మ్యాచ్ అయింది. హ్మ్. సో వాట్ డస్ ఇట్ మీన్? దే ఆర్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ కదా అందరూ. యాహ్! సో ఈ ఈ డివిజన్స్, ఈ ఏమంటారు, లాంగ్వేజ్ పరంగా, కులం పరంగా, మతం పరంగా, కంట్రీ పరంగా, రీజనల్ పరంగా అన్ని మనం పెట్టుకునేది తప్ప అవును. యాక్చువల్లీ ఆల్ పీపుల్ కేమ్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్. హ్మ్. దేర్ ఆల్ హ్యూమన్ కనెక్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. అవును. ఇంటర్లీ వీఆర్ ఆల్ కనెక్టెడ్, వీఆర్ ఆల్ ఫెలో బీయింగ్స్. అవును. మనం అందరం ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మనం ఈ రాధిక తండ్రి చేసిన దాన్ని చూసుకోవచ్చు. ఇప్పుడు శిక్ష అతని మనసుకెయ్యాలంటారా? అతని శరీరానికి వేయాలంటారా? మన శిక్ష వ్యవస్థకి అంత సెన్సిటివ్ ఆలోచిస్తుందండి. అంతే గదా సార్. అసలు ఇప్పుడేంటంటే అతను ఒక మంచి మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. నో 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 అలాంటిది ఇప్పుడు క్వశ్చన్. శిక్ష మనసుకేస్తారా? లేదంటే శరీరానికేస్తారా? మన మొత్తం జైల్ సిస్టమ్ చూసుకుంటే, హ్మ్. ఇదంతా బార్బారిక్ ఏజ్ లో ఎప్పుడైతే క్రియేట్ చేయబడ్డదో జైల్ సిస్టమ్ ఇప్పటికీ అట్లే ఉంది. మన పేర్లు చేంజ్ చేసినాం, కరెక్షనల్ డిపార్ట్మెంట్ అని, అవును. బట్ హెడ్డింగ్ ఒకటే చేంజ్ అయింది, లోపల ఏం చేంజ్ కాదు. అవును సార్.
ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు జరిగినప్పుడు ఫస్ట్ మన దేశం ఏం చేయాలా, ఒక డిపార్ట్మెంట్ ఏం చేయాలా. మన దగ్గర ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రతి స్టేట్ లో దాదాపు 20-30 యూనివర్సిటీలు ఉంటాయి, ఉమ్, స్టేట్ సెంటర్ రకరకాలు. ఉమ్, నో యూనివర్సిటీ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ఎ రీసెర్చ్ ఆన్ దిస్. ఉమ్, మన తెలంగాణ రాష్ట్రంలోనే తీసుకుందాం. పరువు పేరు మీద పిల్లలు ప్రేమించుకుంటే వెళ్ళి చంపిన కేసులు దాదాపుగా లాస్ట్ ఒక 2 years అవును. తీసుకుంటే కనీసం 15-20 దొరుకుతాయి మనకు. దొరికినప్పుడు ఏం చేయాలా, ఎందుకు ఇది జరుగుతుంది, ఎంత దుర్మార్గమైన పని ఎట్లా చేయగలుగుతున్నారు, ఉమ్, దీనికోసం ఏ ఏ యూనివర్సిటీ ముందుకు రాదు, ఏ వైస్ ఛాన్సలర్ మాట్లాడు. అవును. అన్ఫార్చునేట్లీ పోలీసు ఒకళ్ళే మాట్లాడతారు. అవును. పోలీసు వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే ఇట్స్ ఓకే, అవును. కానీ యాక్చువల్గా సబ్జెక్ట్ ఏంది, సొసైటీకి సంబంధించింది కదా. సో సొసైటీకి సంబంధించిన విషయాన్ని ఎవరు స్టడీ చేయాలా, ప్రభుత్వం స్టడీ చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు రియాక్ట్ అయిపోయి దాన్ని యూనివర్సిటీకి ప్రమోట్ చేయాలి. అవును. ఇట్లా జరుగుతున్న సంఘటనలు వై టు గో అండ్ డూ రీసెర్చ్ అండ్ గెట్ ది ఇన్ఫర్మేషన్. అదే ఇప్పుడు డ్యాములు సేఫ్టీ గురించి మాట్లాడితే వెంటనే ఐఐటి నుంచి వాళ్ళ నుంచి ప్రొఫెసర్ పిలిపిస్తారు, చెక్ చేయిస్తారు, చేస్తారు. అక్కడ చేస్తారు కానీ ఇక్కడ చేయరు. అవును. ఎందుకు, అక్కడైతే వాళ్ళకి ఓట్లు వస్తాయి, దాని మీద ఎక్కువ పబ్లిసిటీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇక్కడ రావు సో కదా. సో ఇక్కడ అట్లా కాదు కదా, ఇది 1, 2, 3 మనకి ఏంది ఓకే అయినప్పుడు ఏదో పరిష్కారం చేస్తాం, ఎగ్జిక్యూటివ్ సపోర్ట్ చేస్తాం అని పట్టేస్తాం, అయిపోయింది. దేర్ ఇస్ అ మ్యాటర్, యూఆర్ డన్ ఉమ్, ఫస్ట్ జస్టిస్ ఫర్ దిస్ థింగ్ అని చెప్పగలుగుతాం. అవును. సో సమాజంలో జరిగే ఇట్లాంటి క్రూయల్ యాక్ట్స్ ని ప్రతి ఒక్కరూ తప్పకుండా మనం కండెమ్ చేయాలి. అవును. అది ఏ తప్పని చేయని, యూ డోంట్ హ్యావ్ రైట్ టు కిల్ ఎనీబడి. మీరు చెప్పింది ఓకే. ఇప్పుడు చాలా మందిలో ఉన్న ఒక థాట్ ఏంటంటే మ్యాక్సిమం యూతే అగ్రెసివ్గా ఉంటారని చెప్పి అనుకుంటారు. కానీ ఈ మధ్య మనం పెద్దవాళ్ళలో అందరిలోనూ ఈ అగ్రెసివ్నెస్ చూస్తున్నాం. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఈ అగ్రెసివ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి అంటే, వాళ్ళు సపోజ్ వాళ్ళు డల్గా ఉన్నా, కోపంగా ఉన్నా దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్తారు, నువ్వు అలా ఉండొద్దు, నువ్వు ఇలా ఉండాలి అని. అలా చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ కోపంగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అగ్రెషన్ ఇస్ బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్. ఒక రీజన్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంది, మనం ఏ వాతావరణంలో అయితే జీవిస్తున్నాము, పిల్లలు అయితే ఇల్లు ప్లస్ స్కూల్, దెన్ సోషల్ మీడియా, పెద్దవాళ్ళు అయితే ఇల్లు ఆఫీసు సోషల్ మీడియా. సో ఇక్కడ నుంచే కదా మన బ్రెయిన్ లోకి ఏం పోయినా కూడా కంటెంట్ అంతా ఏ విధంగా వాళ్ళు స్ట్రెస్ వల్లే మెయిన్ ఈ రీజన్స్ ఇవన్నీ వస్తుంది. సో వెన్ యూ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, యు ఆర్ అనేబుల్ టు వెంటిలేట్ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్, యూ ఫెయిల్ టు ఛానలైజ్ యువర్ ఎమోషన్స్. ఇట్లాంటి పనులు జరుగుతాయి. అందులో మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే అసలు మానసిక ఆరోగ్యానికి అసలు ఏమాత్రం పట్టింపు లేని సమాజంలో మనం జీవిస్తున్నాం. ఎవరైనా కానీ పిల్లలు సూసైడ్ చేసుకున్నా, పెద్దవాళ్ళు సూసైడ్ చేసుకున్నా, అండ్ ఒకరి మీద అగ్రెషన్ గా వెళ్ళి దాడి చేసి వాళ్ళని చంపుతున్నా, ఫస్ట్ కారణాలు ఏముంటాయండి అంటే వాళ్ళకి మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండదని అర్థం. సో మనం డెఫినెట్ గా మానసిక ఆరోగ్యం గురించి మనం దాన్ని అధ్యయనం చేయాలి. సో మెంటల్ హెల్త్ కి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయడం, నీకొచ్చే ఎమోషన్స్, నీకొచ్చే ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరైన పద్ధతిలో లేబుల్ చేయడం, ఏవి ఉపయోగకరమైన ఎమోషన్స్, ఏవి నీకు అపాయాన్ని ఇచ్చే ఎమోషన్స్, వాటికి సంబంధించిన ఒక అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడం చేస్తే అప్పుడు వాడికి వచ్చే ఎమోషన్ మనం గుర్తించో, ఇది ఈ ఎమోషన్ నాకు ఉపయోగకరం కాదు, ఇది నాకు నష్టం తీసుకొస్తుంది, సో నేను నెక్స్ట్ ఏం చేయాలా, నేను ఒక ప్రొఫెషన్ దగ్గరికి వెళ్ళాలి అంటే వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనకు కరోనా వచ్చినప్పుడు ఏం చేసినండి, ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసాం మనం, ప్రతి ఒక్కరు గుర్తించగలిగింది కదా వాటి సిమ్టమ్స్. సో ఈ రోజు కూడా మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా యాంగ్జైటీ ఫీల్ అయితే ఏం సిమ్టమ్స్ ఉంటాయి, డిప్రెషన్ లో ఉన్నవాడికి ఏం సిమ్టమ్స్ ఉంటాయి, అబ్సెషన్స్ లో ఉన్నవాడికి ఏ సిమ్టమ్స్ ఉంటాయి, సైకోసిస్ ఉన్న వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉంటాయి, బైపోలార్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ ఉన్న సిమ్టమ్స్ మనం ఎవరికి కూడా మనం అందుబాటులోకి తీసుకురాలేదు, ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఇలాంటి మానసిక రుగ్మతలో ఉన్న వాళ్ళు వాళ్ళదంతలో వాళ్ళే బాధపడతా ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఓకే ఇది నార్మల్ కావచ్చు, ఏమో ఇట్లా ఉంటారు కావచ్చు అని అనుకుంటారు. అనుకొని అట్లే జీవితం నడిపిస్తూ ఉంటారు. అది ఎక్కడో దగ్గర రిఫ్లెక్ట్ అవుతా ఉంటే అవతల వాళ్ళు గమనించి చెప్తారు కూడా, ఏంది ఇట్లా ప్రవర్తిస్తున్నాను, దిస్ ఇస్ నాట్ రేషనల్, వై యు ఆర్ బిహేవింగ్ లైక్ దిస్ అని అంటారు. అన్నప్పుడు అవునా, సో దే మే బికమ్ లిటిల్ కాన్షియస్ అండ్ దే మే జస్టిఫై ఆల్సో. ఎట్లా, నేను ఎందుకు ఇట్లా ప్రవర్తించానంటే ఇగో ఇది ఇక్కడ ఇట్లా కారణం ఉంది కాబట్టి ఇట్లా ప్రవర్తించిన, కాబట్టి ఆయన జస్టిఫైడ్ అనుకుంటారు. నీకు రావట్లేదు ఆవేశం, ఒక అమ్మాయి ఇట్లా చేస్తుంటే నీకు ఎందుకు రావట్లేదు ఆవేశం, సంథింగ్ ప్రాబ్లం విత్ యూ, ఇట్లా జరిగినప్పుడు ఇట్లే చేయాలా, ఇదే రైట్ అని చాలా మంది కుటుంబాల్లో తల్లి గాని తండ్రి గాని ఇట్లే ప్రవర్తించి పిల్లల్ని చాలా పని చేస్తారు. అవును, సెల్ఫ్ గా ఎందుకు వస్తుంది కూడా దీనికి కారణం అయిపోవచ్చు.
యా సో తెలియకుండా అట్లా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి మానసిక రుగ్మతలు ఉన్నప్పుడు మనం తప్పకుండా అందరు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ సాక్షి వేదికగా దయచేసి మీ మెంటల్ హెల్త్ ని మీరు చెక్ చేసుకోండి. ఉమ్. సైకాలజిస్ట్ కానీ సైకాట్రిస్ట్ దగ్గర కానీ వెళ్ళండి. నేను సైకాలజిస్ట్ ని సార్ అలాంటి వాళ్ళు అయితే దీన్ని ఎంతమంది ఎలా చెక్ చేసుకోవాలి, మనం సెల్ఫ్ అనలైజ్ ఎలా చేసుకోగలం, అంటే ఏ See, స్టేజ్ లో దీన్ని గుర్తించగలం? యా ఒకటి ఎదుటి వాళ్ళని నాశనం చేయాలి, ఎదుటి వాళ్ళను చంపేయాలి, ఉమ్. ఎదుటి వాళ్ళు నాకు పూర్తిగా వ్యతిరేకంగా మారుతున్నారు, చుట్టుపక్కల సమాజం అంతా కూడా నన్నే వ్యతిరేకంగా చేస్తున్నారు అని ఇట్లాంటి సస్పీషియస్ థాట్స్ వచ్చినాయి అనుకోండి, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. యూ నీడ్ టు గో అండ్ చెక్. మనం జీవించే సమాజం ఎంత సమాజం అంటే చాలా పీస్ఫుల్ గా చాలా కంఫర్టబుల్ గా ఉండే సమాజం మనం జీవిస్తున్నాం. ఉమ్. కానీ మనకు ఇట్లాంటి థాట్స్ వచ్చినాయి అనుకోండి, పక్కింటి వాడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు, అవును. ఎదురువాడు పొద్దున్న లేవగానే నాదికే ఇట్లా గురుగురు చూస్తున్నాడు ఉమ్. అంటే ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అదే సార్, ఇంట్లోనే రీసెంట్ గా పిల్లలే కూడా మనం మనకు చూసాం, ఒక చిన్న పాపని, 3 ఏళ్ల పాపని వాళ్ళ పిన్నే, అప్పటిదాకా కలిసిన పిన్నే గొంతు కోసి చంపడం. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇలాంటివి మనం రోజుకి చాలా చూస్తున్నాం. అంటే ఈ లెక్కన చూస్తున్నప్పుడు మానసికంగా మానసిక రోగాలతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందనే చెప్పుకోవచ్చు అనుకుంటా. రోజు రోజు పెరుగు కాదు, ఫార్చునేట్ రోజు రోజుకు మనకు తెలుస్తుంది. ఉమ్. మానసికంగా అనారోగ్యం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. కరోనా తర్వాత యూ కెనాట్ బిలీవ్ 30 to 45% ఆఫ్ ద సొసైటీ సఫరింగ్ విత్ ది మేజర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. వన్ ఈజ్ యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ అబ్సెషన్స్. ఇది వాస్తవాలుగా మన మీరు చాట్‌జిపిటికి వెళ్ళి టైప్ చేస్తే మీకు వస్తుంది. ఇండియన్ సొసైటీ WHO కూడా చెప్పింది. ఉహు. ఇండియన్ మెడికల్ హెల్త్ అసోసియేషన్ సర్వే చేసి చెప్పింది. మరి చేసింది వచ్చింది, మనం ఏం చేస్తున్నాం, మరి ఏం చేయమా తెలుసుకుంటాం అంతే. మనం ఇటీవల కూడా ఒక సంఘటన చూసాం సార్. అంటే ఒక కూతురు తల్లిని చంపింది. ఇక్కడ తండ్రి కూతురిని చంపితే ఆ సంఘటనలో కూతురే తల్లిని చంపేసింది. అంటే అక్కడ కూతురి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? సేమ్ అండి. ఎనీ కిల్లర్, ఏ కిల్లర్ అనేది తీసుకోండి, ఓకే, వాళ్ళిద్దరి మధ్య డెఫినెట్ గా ఒక అన్హెల్దీ రిలేషన్షిప్ ఒకటి కొనసాగుతుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఒకరి పట్ల ఒకరు ఎన్నో రోజుల నుంచి ఛాన్స్ దొరికితే అటాక్ చేసుకునే వాతావరణాన్ని క్రియేట్ అయినట్లు లెక్క. 3వది, ఈ చంపాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళది మానసిక ఆరోగ్యం సరిగా లేనట్లు లెక్క. వాళ్ళు ఒక పారానాయిడ్ బిహేవియర్ అంటాం. ఈ పారానాయిడ్ బిహేవియర్ లోకి వెళ్ళి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఎంతసేపు అనుమానాస్పదంగానే ఉంటుంది, సస్పిషియస్ ఉంటుంది. వాళ్ళకి ప్రతి ఎదురు వాళ్ళు చేసే ప్రతి చర్యను వాళ్ళు అనుమానంతో చూస్తారు. రైట్. సో అట్లాంటి వాళ్ళు మాత్రం ఇట్లాంటి పనులు చేయడానికి తెగబడతారు. ఇప్పుడు ఎక్కడో దగ్గర ఫిట్ ఆఫ్ ఎమోషన్ లో జరిగే హత్యలు పక్క పెడదాం, ఏదో ఒక ఫిట్ ఆఫ్ ఎమోషన్ లో జరిగిపోతుంది, అది కాదు. కానీ ఇట్లాంటి ఎప్పటి నుంచో జరిగి వాళ్ళ పగడబందిగా ప్లాన్ చేసి సమయం కోసం వెయిట్ చూసి అప్పుడు అంటారు. సార్ ఇప్పుడు రాధిక విషయం చూసుకుంటే ఇది పరువు హత్యగా భావించవచ్చా? ఏ పేరు పెట్టినా కానీ హత్యనే కదండి, పేర్లు పెట్టుకుంటే ఏంటి కదా. సో ఫస్ట్ మన క్వశ్చన్ ఏంటంటే అది ఏ టైటిల్ తో హత్య జరిగిందనే దానికంటే ఎక్కువ అండర్ వాట్ కండిషన్స్ దిస్ ఫెలో driven to that state where he could kill his own daughter. అంటే ఏంటి, పిల్లలు గనక ఇప్పుడున్న సమాజానికి అనుగుణంగా ఉండే పద్ధతుల వాళ్ళ ప్రవర్తన రీతులు ఉంటే పెద్దవాళ్ళైనా మాలాంటి వాళ్ళందరూ కూడా వాటిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఎట్లుండాలనే పద్ధతిలో మనం ఎప్పుడైతే నేర్చుకోవడం అప్డేట్ అవుతామో అప్పుడు అగ్రెషన్ వస్తుంది. అంటే బిజీ లైఫ్ లో అయిపోయినాయి సార్. ఇప్పుడు ఏంటంటే తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగస్తులు అయిపోతున్నారు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఆ ఒంటరితనంలో పిల్లలు కూడా తప్పుదోవ పట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఒకరికొకరికి మధ్య సంబంధాలు తగ్గిపోవడం కూడా దీనికి కారణంగా చూడొచ్చా? వాళ్ళు బిజీ ఉండొచ్చు, ఓకే, అగ్రీ. కానీ పిల్లలు కూడా అంతే బిజీగా ఉంటారు. ఉన్నప్పుడు ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులుగా వాళ్ళకు ఉండాల్సిన మినిమం బాధ్యత ఏంటి అంటే కొంచెం సమయం అన్నా పిల్లలతో కూర్చొని మాట్లాడగలరు, చర్చించడం, ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయడం, వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేయడం. ఇవేమీ చేయకుండా పిల్లలు మొత్తం మన అదుభాగ్యంలో ఉండాలి, మనం ఏం చెప్తే అది చేయాలి, మేము చేసేదంతా పిల్లల కోసమే, మేము కష్టపడేది పిల్లల కోసమే, మేము బతికేదే పిల్లల కోసం, ఈ ఉద్యోగం, ఈ సంపాదన, మా జీవితం, ఇట్లా ఇంత పెద్ద పెద్ద అబద్ధాలు ఆడుకుంటా తల్లిదండ్రులు ఉంటే ఏం చేస్తున్నాడు? ఏ తల్లిదండ్రులు అనేది ఇదే అంటారు, నేను చేసేదంతా పిల్లల కోసమే.
ఇప్పుడు నా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు కదా, చాలా మంది తల్లిదండ్రులు అట్లే అంటారు, పిల్లల కోసం కదండి మేము చేసేది అంతా అంటే. నా రేజ్ అ క్వశ్చన్, అవును. నిజంగా నేను పిల్లల కోసం చేస్తా అంతే కదండి అన్నట్టు. అవునా, నువ్వు ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు చేస్తున్నావు చేస్తావు అంటే మీరు ఇంజనీరింగ్ చేసే కంటే ముందే ఆలోచించరా, నేను రాబోయే మా పిల్లలు కోసమని నేను ఇప్పటి నుంచే ఇంజనీరింగ్ చేసి మంచి ఉద్యోగం సంపాదించుకొని అప్పుడు మా పిల్లలకు ఫుడ్ పెట్టాలని అనుకుని ఆలోచించి చేసిందా ఇప్పుడు అప్పుడు అని అంటే అప్పుడు ఆలోచించలేదండి. మరి ఇప్పుడు ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు మీ ఏంటంటే పిల్లలు ఫ్యూచర్ పుట్టక ముందే ప్లానింగ్ అని మీరు ఉద్యోగంలో చెప్తారు. ఉన్నారు. ఇది పెద్ద అబద్ధం అండి. అవును. తల్లిదండ్రులు మాట్లాడే పెద్ద అబద్ధం ఇది. అవును. సో పిల్లలు అనే ఐడియా రాకముందే నువ్వు పిల్లాడు ఉన్నప్పుడే నువ్వు పలానా కెరీర్ చూస్ చేసుకోవాలని చూస్ చేసుకున్నావు. హ్మ్. అండ్ యూ గాట్ ఇట్, దెన్ యూ మ్యారీడ్, దెన్ యూ గాట్ ఎ చైల్డ్, హ్మ్. దెన్ యూ ఆర్ థింకింగ్ రైట్ నౌ దట్ నువ్వు పిల్లల కోసం చేస్తున్నా అని. పిల్లల కోసం నువ్వు చేయటం లేదు అంటలేదు, నువ్వు చేస్తున్నావు కరెక్టే, కానీ నీ జీవితమే పిల్లల కోసం అన్నట్టు చెప్పేది అబద్ధం. హ్మ్. పేరెంట్ జీవితాలు ఎప్పుడు కూడా పిల్లల కోసం లేవు. ఇది ఒక పెద్ద అబద్ధమైన ప్రచారం జరుగుతూ ఉంటుంది ఈ సమాజం లోపల. పిల్లల బాగు కోసం, పిల్లల మంచి కోసం డెఫినెట్ గా తల్లిదండ్రులు చాలా విషయాలు సాక్రిఫైస్ చేస్తారు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఆశలు, వాళ్ళ జీవితానికి సంబంధించి కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ చేస్తారు. అవును. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ఎగ్జాంపుల్గా చేసుకుంటే యూఎస్లో ఒక ఏజ్ రాగానే పిల్లలకి స్వేచ్ఛనిచ్చేస్తారు. అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళే లీడ్ చేసుకోవాలి. అలాంటి స్వేచ్ఛ మన ఇండియాలో ఉందంటారా? ఇన్ కేస్ వస్తే ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది? నేనైతే రావాలని కోరుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందండి, తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత కూడా వీళ్ళ పెద్దనే ఉండాలని కోరుకుంటారు వీళ్ళు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ మన భారతదేశంలో ఎస్పెషల్లీ ఏషియా అనుకుంటా, ఏషియా లక్షణం ఇది అనుకుంటా, హ్మ్. ఏంటంటే పిల్లలు మన ప్రాపర్టీ అనుకుంటాం. సో మన ప్రాపర్టీకి మీద మనకి ఎంతైతే హక్కు ఉంటుందో అన్ని రకాలైన హక్కులు, సో పిల్లల మీద మనకు అట్లాంటి హక్కునే ఉంటదని మనం నమ్ముతాం. అవును. సో అట్లాంటి థాట్ లో నుంచి వచ్చిన క్రూరమైన చర్యనే ఇప్పుడు ఈ అమ్మాయిని చంపడం. అవును. ఇక నా ప్రాపర్టీ పిల్ల, నేను చెప్పినట్టు చేయాలి, నేను అంటే నేను ఏదనుకుంటే అదే ఇన్వెస్ట్ చేసి జరగాలి చదివించాను కాబట్టి నా మాటే వినాలి. అని నా మాట వినాలి. అదే. సో చాలా మంది అమ్మాయిల అబ్బాయిలు కొత్తగా పెళ్లిైన వాళ్ళ ఇళ్ళలో వచ్చే కుటుంబంలో వచ్చే ప్రతి సమస్య కారణం రూట్ తల్లిదండ్రులే ఉంటారు. వాళ్ళ కానీ మధ్యలో ఇదే ఏముంటుంది మాట ఇష్యూస్. ఒకప్పటి తరం తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు సార్. ఖచ్చితంగా ఇది తప్పు అని వాదించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళే మానసిక రోగులేమో అనిపిస్తుంది. అంటే మనకు తెలియకుండా అంటే ఇట్లాంటి ప్రవర్తించే వాళ్ళందరూ కూడా హార్ష్గా ప్రవర్తించే వాళ్ళందరికీ మానసిక రోగం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు నమ్మిన సిద్ధాంతం వాళ్ళని అట్లా చాలా బలంగా మాట్లాడిస్తుంది. హ్మ్. ఏ జీవితం ఇట్లుంటేనే రైట్ అని అనుకుంటారు. బట్ వాళ్ళందరికి తెలియదు ఏమిటంటే హ్మ్. ప్రపంచంలో ఏదైనా కానీ దెర్ ఇస్ నో రైట్ రాంగ్, హ్మ్. ఇట్స్ ఆల్ వేర్ యు ఆర్ స్టాండింగ్, ఇట్స్ ఆల్ యువర్ పర్స్పెక్టివ్. హ్మ్. మనం ఆలోచించేది ఏం చేయాలంటే ఇది ఏ రకంగా ఉపయోగము, నువ్వు ఒక పని చేస్తున్నావు, ఇది ఏ రకంగా నీకు ఉపయోగపడుతుంది, ఓకే. సార్ ఏ ఇప్పుడు రకంగా నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా జరిగిన డిస్కషన్ విన్నాం కదా మనం. ఇప్పుడు దీని మీద మొత్తం మీద సమాజానికి మీరిచ్చే మంచి మెసేజ్ ఏంటి? మెసేజ్ కాదు కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇవ్వండి సార్. ఏంటంటే కుటుంబంలో కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఈ మంచి చెడు అనే దాని మీద నిలబడడం మానేయండి. హ్మ్. మానేసి ఏది ఉపయోగం మన జీవితాలకు, ఏది సహాయకారిగా ఉంటుంది మనం చేసే ప్రవర్తన, హ్మ్. ఎలాంటి జీవితాన్ని కుటుంబంలో ఉన్న వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది వాళ్ళ జీవితాన్ని సంతోషంగా హ్యాపీగా ప్రోగ్రెస్ కావడానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో పెంచుకుంటే ఈ కుటుంబాల్లో చాలా వరకు 90% సమస్యలు పోతాయి. ఓకే. అండ్ మానసిక ఆరోగ్యానికి సంబంధించి దయచేసి మీరు నాలాంటి సైకాలజిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ కలవండి. అది మీ జీవితాన్ని చాలా ప్రోగ్రెసివ్గా తీసుకెళ్తుంది, మీ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అది మీలో వచ్చే నెగిటివ్ థాట్స్ కావచ్చు. నెగిటివ్ థాట్స్ అంటే ఏంటండి, ఎప్పుడు మన మొహాన్ని చిరాకు పెట్టించేది, విపరీతంగా అవతల మీద కోపం తెప్పించేది, ఆలోచించిన తర్వాత మనం అలసిపోయినట్టు చేసేది, ఇవన్నీ నెగిటివ్ థాట్స్. ఓకే. సో ఇట్లాంటి థాట్స్ ఏ వచ్చినా కానీ ఎప్పుడో జరిగిన సంఘటనలు పట్టుకొని తిరుగుతూ ఉండడం, ఇవన్నీ కూడా నెగిటివ్ థాట్స్. దానివల్ల ఏం ప్రయోజనం కాక మీకు జీవితానికి ఆరోగ్యానికి నష్టం చేస్తుంది. ఓకే. కాబట్టి దయచేసి మీరు ప్రొఫెషనల్ కలవండి. యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యూ విల్ ప్రోగ్రెస్ లైక్ ఎనీథింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేంద్ర గారు. మంచి మెసేజ్ ఇచ్చారు. మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ.